వైసీపీ ప్రభుత్వం చెప్తుంది వైనాడ్ Y75 లో మళ్ళీ ప్రజల్లోకి వస్తాం, మేము అభివృద్ధి చేశాం. మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. జనసేన మాత్రం మీరు మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. వైనాట్ 175 అనడానికి నువ్వు పులివెందులో గెలిస్తే కదా, నువ్వు రేపు పులివెందులో గెలవాలి కదా. మా బీటెక్ రవి మాకు చాలా ఫ్రెండ్, నాకు బీటెక్ రవి, అతను ఒకసారి అరెస్ట్ అయ్యాడు, నేను అదే రోజు అరెస్ట్ అయ్యాను. నేను కూడా 30 రోజుల్లో జైల్లో ఉన్నాను, విజయసాయిరెడ్డిని కొట్టానట్ట. నేను ఏంటంటే రామతీర్థంలో సభ చేశాను, అధ్యక్ష వహించాను. నేను బాబు గారు A1 A2 వచ్చినట్టుగా నేను A3, నేను 30 రోజులు జైల్లో ఉన్నాను. అతను విజయసాయిరెడ్డి చూడు, అలా దుర్మార్గమైన పిల్లని మళ్ళీ ఈ ప్రజలు 175 కదా, సింగిల్ డిజిట్ కూడా రాదు. ఇవాళ 5-6 సీట్లు కూడా వస్తే రవిశేఖర్ నా పేరు పెట్టి పిలవద్దని బ్రదర్, నేను మీ ద్వారా చెప్తున్నాను. పులివెందులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం. సో జనసేన టీడీపీ మాత్రం కొడాలి నాని కూడా మాట్లాడుతూ కూడా జనసేన టీడీపీ ఓన్లీ ఎక్స్పోజింగ్ అయితే బయటికి చెప్పుకోవడానికి చలనచిత్ర సీమలాగానే ఉంటుంది తప్ప అధికారికంగా మాత్రం ప్రజల్లో ఉండే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఆంధ్రాని ఆడుకుందాం ముందు మీకున్నటువంటి మచ్చలు మీరు చూసుకోవాలి. మీరు ఏంటి ఆడుకుంటున్నారు? ఇవాళ యువతతో మీరు ఆడుకుంటున్నారు, విద్యార్థులతో మీరు ఆడుకుంటున్నారు, నిరుద్యోగులతో మీరు మాట్లాడుకుంటున్నారు, కార్మికులతో మీరు ఆడుకుంటున్నారు, కర్షకులతో మీరు ఆడుకుంటున్నారు, శ్రామికులతో మీరు ఆటలాడుకుంటున్నారు. మీరు వేరేగా ఆడుకుంటాం మరేం లేదు. ఈ ప్రజలందరూ కూడా ఈ ఆట ఆడుకుందారా అనేది పోల్చారు. మీరు బస్ యాత్ర చేస్తారు, ఆ బస్ యాత్ర కూడా తుస్యాత్ర అయిపోయింది. సో ఇలాంటి ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలు ముఖం చాటారు. అందుచేత మీకు నూకలు చెల్లిపోయి ఈ రాష్ట్రంలో మీరు రెడీగా ఉండండి, బుట్టా తట్ట సర్దుకొని మీరు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాను. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే 160 సీట్లు దాటి రావాలని ఆలోచనతో ఉన్నారు కనుక ముక్త కంఠంతో ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఒక దొంగల పార్టీ మీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పించి CPM కానీ, CPI కానీ, జనతా పార్టీ కానీ, అలాగే మరి జనసేన కానీ అందరూ కూడా ఏకత్రాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదీయడానికి సిద్ధంగా ఉన్నారని ద్వారా తెలియజేస్తున్నాను.